బాపూజీ గారి ఆశయాలు జిల్లాలి భారత రాజ్యాంగం. సోదరులారా, ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఇవాళ జాతీయ స్థాయి నుండి మరి ఢిల్లీ నుండి మొదలుకుంటే గల్లీ వరకు కూడా ఇవాళ మరి భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ఇవాళ గ్రామాన కూడా ఇవాళ మరి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి బాపూజీ ఆశయాలను కొనసాగించే ఆలోచనలో భాగంగా ఇవాళ గ్రామాన కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ఇవాళ బీసీ సంక్షేమ సంఘం స్వాగతిస్తా ఉన్నది. ఇది చాలా అభ్యుదయమైనటువంటి కార్యక్రమం, ఇది చాలా ప్రజాస్వామ్యమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాస్వామ్య ప్రేమికులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తూ నిజంగా మరి బాపూజీ గారు 25 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి కాంగ్రెస్ పార్టీని అనేకమైనటువంటి కుట్రల నుండి ఈ విధంగా ప్రజలటువంటి ఘట్టాలను మనం చరిత్రలో గమనించాం. అదేవిధంగా మన భారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ప్రపంచ దేశాల్లోకెల్లా మరి భారత రాజ్యాంగాన్ని అంటరాని వాడి దేశానికి ఒక పరిపూర్ణమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు అన్నదమ్ములాగా కలిసి ఉండాలని చెప్పి ఒక స్ఫూర్తిని అందించినటువంటి మహానుభావుడు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన భారత రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడులను మనంతా కూడా ప్రతిఘటించాల్సినటువంటి సమయం ఆసనమైనది. కాబట్టి ఇవాళ భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు చాలా అభ్యుదయమైనటువంటి కార్యక్రమం. కాబట్టి దీన్ని యువకులుగా ప్రజాస్వామిక ప్రేమికులుగా మనం అందరం కూడా గ్రామాన కూడా ఇవాళ మన అంబేద్కర్ కావచ్చు, భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిని కావచ్చు, ఇవాళ బాపూజీ గారి ఆశయాలను మరి బాపూజీ గారు ఏ ఆశయాలను కలగన్నాడు, మరి గ్రామరాజ్యం కావాలని కలగన్నాడు, గ్రామ స్వరాజ్యం రావాలని కలగన్నాడు, మరి వాళ్ళ యొక్క మన మానవుల యొక్క ఆశయాలను మనం అందరూ కూడా గ్రామ స్థాయిలో తీసుకెళ్లాల్సిన విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. నమస్కారం.